The homes that you bring, the dreams that you share, the pleasure you get when you know that we care. The faith that you place, the trust that we share, the joy in your heart when you know that we care. You before we, as USP. You before we, as USP. USV, your reliable healthcare partner. ఎన్టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతము. నేను డాక్టర్ వి సూర్యప్రకాశ్రావు, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఇవాళ మనం హార్ట్ అటాక్ అనే ప్రోగ్రాంలో భారతదేశంలో ఎందుకు ఇంత హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి, ఎందుకు చిన్న వయసులోనే వాళ్ళు మృత్యువాతన పడుతున్నారు, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆ సిమ్టమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాము. నాతోటి నా సహచరులు డాక్టర్ సాయి సుధాకర్ గారు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, గ్లోబల్ హాస్పిటల్స్, హైదరాబాద్. డాక్టర్ ప్రమోద్ గారు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ. డాక్టర్ రమేష్ గారు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ యశోద హాస్పిటల్, సికింద్రాబాద్. ఈ చర్చలో పాల్గొంటారు. వీరితోటి మనం ఈ చర్చ ప్రారంభిద్దాం. ఇప్పుడు మనం చాలామందికి ఏవేవో సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సడన్గా కొన్ని సిమ్టమ్స్ వచ్చి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు, సడన్గా చనిపోయారు, ఇట్లా వింటూ ఉంటాము. ఏది హార్ట్ అటాక్ సంబంధించిన సిమ్టము, ఏది కాదు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ పబ్లిక్. ఈ సందర్భంలో మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి, చర్చ ఏంటి? ఈ హార్ట్ అటాక్స్ వచ్చే కారణాల మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి దానికి వస్తున్నాను. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది వయసు, ఏజ్ పెరుగుతున్న కొద్దీ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. షుగర్, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, దాని తర్వాత కొలెస్ట్రాల్స్, స్మోకింగ్ చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. అట్లానే ఫ్యామిలీ హిస్టరీ అండ్ కొలెస్ట్రాల్స్, ఇవన్నీ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి హార్ట్ అటాక్ రావడానికి. అండ్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్కు ఇంకా మరీ ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మేజర్గా ఈ హార్ట్ అటాక్ వచ్చేది సిమ్టమ్స్ అనేది గుండె నొప్పి, గుండె మీద చాలా బరువు పెట్టినట్టు, గుండె పిసికేసినట్టు అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు. అది ఎక్స్పీరియన్స్ చేయడంతో పాటు లెఫ్ట్ హ్యాండ్, ఈ పెయిన్ అనేది ఒక లెఫ్ట్ హ్యాండ్కి రేడియేట్ అవుతూ ఉంటుంది. కొన్ని మందికి సింపుల్గా ఉట్టి జా పెయిన్ లాగా కూడా ప్రజెంట్ చేయొచ్చు. ఆయాసం, డిస్నియా ఈక్వలెంట్ అంటాం, అంటే యాంజైనా ఈక్వలెంట్. సో గుండె నొప్పి ఆయాసం రూపంగా కూడా రావచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే షుగర్ పేషెంట్, డయాబెటీస్ పేషెంట్స్కి నరాలు చచ్చిపడిపోవడం వల్ల నొప్పి అనేది తెరిగిపోవచ్చు. అదే మనం సైలెంట్ అటాక్ అని కూడా అంటూ ఉంటాం. సో వాళ్ళలో ఉట్టి చెమటలు పట్టడం, వామిటింగ్స్ రావడం, నాజియా, ఈ సిమ్టమ్స్లా కూడా హార్ట్ అటాక్ రావచ్చు. సో ముందుగా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరూ హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్, అంటే హార్ట్ అటాక్, గుండె నొప్పి కొంచెం బరువుగా ఉండడం, మంటగా ఉండడం, హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్తో జాగ్రత్తగా ఉండాలండి. ఫ్యామిలీలో హార్ట్ అటాక్ ఉందనుకోండి ప్రమోద్ కుమార్ గారు, వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ యొక్క సన్స్కి, గ్రాండ్ సన్స్కి, రిలేటివ్స్ అందరికీ భయం ఉంటుంది. ఏంటి మనకి ఎలా ఉంటుంది, మన పరిస్థితి ఏంటని, దాని గురించి మీరు ఏ విధంగా చెప్తారు? అయితే దీనికి డెఫినేషన్ ఏంటంటే, ఒక ఫస్ట్ డిగ్రీ మేల్ రిలేటివ్ 55 ఏళ్ల లోపు హార్ట్ అటాక్కు కానీ లేకపోతే సడన్ కార్డియాక్ డెత్కు కానీ గురైనా, అట్లాగే ఫస్ట్ డిగ్రీ ఫిమేల్ రిలేటివ్ 65 ఇయర్స్ లోపు హార్ట్ అటాక్ కానీ సడన్ కార్డియాక్ డెత్కి గురైనా కూడా ఆ తరంలో కానీ తర్వాత తరంలో కానీ వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేటువంటి రిస్క్ 2 నుంచి 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే దీనికి జెనెటిక్ బేసిస్ ఉంటుంది. డిఎన్ఏ అనాలిసిస్ ప్రకారం ఒక 67 రకాల జీన్స్ గుర్తింపబడ్డాయి. అంటే వాళ్ళకి ఈ విధంగా హార్ట్ అటాక్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే దీన్ని తెలుసుకోవడం వల్ల మనం సాధించేది ఏంటి అంటే, వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేయడం వల్ల మనం ఓవరాల్ హార్ట్ అటాక్ రిస్క్ అనేది తగ్గించుకోవచ్చు. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు యుక్త వయసులోనే వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవాలి. ఒకవేళ అవి ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవాలి. సో ఈ ఫ్యామిలీ హిస్టరీ అనేది కంపల్సరీగా ప్రతి వాళ్ళు తెలుసుకొని దాన్ని నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఈ కొలెస్ట్రాల్ హై ఉన్నప్పుడు నార్మల్ పేషెంట్స్కి కనుక మనం కొలెస్ట్రాల్ తగ్గిస్తే, ఒక 20 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ తగ్గిస్తే ఒక 10% హార్ట్ అటాక్ రిస్క్ తగ్గుతుంది. ఎవరికైతే ఈ జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాళ్ళకి 20 మిల్లీగ్రామ్ కొలెస్ట్రాల్ తగ్గించినప్పుడు 20% రిడక్షన్ అనేది చూడబడింది అనమాట. రమేష్ గారు, ఇప్పుడు అంటే ఫ్యామిలీ హిస్టరీలో తల్లిదండ్రులకి హార్ట్ అటాక్ ఏ వయసులో వచ్చింది అన్నది కూడా ఏమన్నా ఇంపార్టెన్స్ ఉందా, మనకి రావడానికి ఛాన్స్ ఉండడానికి?
అబోవ్ 55 ఇయర్స్ కొద్దిగా ఎవరికైనా మేల్స్కి వస్తే పర్లేదు, కానీ లెస్ దెన్ 55 ఇయర్స్ మేల్స్కి, లెస్ దెన్ 65 ఇయర్స్ ఫిమేల్స్కి వస్తే మాత్రం తప్పకుండా అది ఇంపార్టెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే చాలామందికి గుండె జబ్బు ఉండొచ్చు ఫ్యామిలీలో. కాబట్టి ఏజ్ గ్రూప్ జనరల్గా క్రైటీరియా ప్రకారం అయితే 55 ఫర్ మేల్స్, 65 ఫర్ ఫిమేల్స్ అని మనం చెప్పుకుంటాం జనరల్గా. ఫ్యామిలీ హిస్టరీని స్ట్రాంగ్. సో రమేష్ గారు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అయింది. సో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో హార్ట్ డిసీజెస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అవ్వబోతోంది అంటున్నారు. ఈ సందర్భంగా ఈ డయాబెటిక్ పేషెంట్స్కి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉందంటారా? ఉంటే ఎంత ఎక్కువ ఉంది? అది ఏ విధంగా మీరు మన ప్రేక్షకులకి చెప్తారు? ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక 2 to 4 times హై రిస్క్ ఫర్ హార్ట్ డిసీజ్ ఉంటుంది మామూలు వాళ్ళతో కంపేర్ చేస్తే. ఇందులో టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ అని ఉంటాయి. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రిస్క్ కొద్దిగా ఎక్కువ, టైప్ 1 వాళ్ళకి అంత రిస్క్ ఉండదు. ఇది రెండో పాయింట్ ఏంటంటే, ఈ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి ఒకసారి హార్ట్ అటాక్ వస్తే ఎంత రిస్క్ ఉంటుందో మామూలు పేషెంట్స్కి, అంత రిస్క్ ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఉంటుంది. ఇంకో స్టాటిస్టిక్ ఏంటంటే, అబౌవ్ 50 ఇయర్స్ ఉన్న డయాబెటిక్స్ 80% మందికి ఏదైనా ప్రాణాపాయం అయితే అది హార్ట్ డిసీజ్ వల్ల అవుతుంది తప్ప వేరే కారణం వల్ల కాదు. సో 80% ఆఫ్ డయాబెటిక్స్ అబౌవ్ 50 ఇయర్స్ చనిపోతే అది గుండె జబ్బు వల్ల చనిపోతారు. సో అంత బ్యాడ్ డయాబెటీస్ ఉండడం. సో ఇవన్నీ మనం ప్రివెంట్ చేయాలంటే తప్పకుండా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకోవాలి. ప్రమోద్ గారు, ఇప్పుడు మీరు బోల్డని యాంజియోగ్రామ్స్ చేస్తూ ఉంటారు డయాబెటిక్ పేషెంట్స్కి. మామూలు పేషెంట్స్కి, డయాబెటిక్ పేషెంట్స్కి ఆయన చెప్పినట్టు ఏమన్నా తేడాగా అనిపిస్తుందా మీకు? ఎక్కువ తీవ్రతగా అనేది తప్పకుండా ఉంటుందండి. డయాబెటిక్ పేషెంట్స్ యాంజియోగ్రామ్ చూసినప్పుడు డిఫ్యూజ్ డిసీజ్ అనేది ఉంటుంది. అంటే మొత్తం వెసల్స్ అన్నీ కూడా నేరో అయిపోయి ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత డయామీటర్ ఆఫ్ వెసల్స్ కూడా వాళ్ళకి తక్కువగా ఉంటుంది. అందుకని మనం స్టెంట్స్ వేసినప్పుడు కూడా వీళ్ళకి మల్టిపుల్ స్టెంట్స్ వేయాల్సి వస్తుంది. అట్లాగే స్టెంట్ రిజల్ట్స్ కూడా వీళ్ళకి కొంచెం నార్మల్ పేషెంట్తో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది. అందువల్ల వీళ్ళకి ఇమేజ్ గైడెడ్ కానీ లేదా ఇంకా బెటర్ టెక్నాలజీ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో సాయి సుధాకర్ గారు, చాలా ఇంపార్టెంట్ ఇది సమస్య. ప్రతి పేషెంట్కి నార్మల్ అయిపోవాలి, నార్మల్ యాక్టివిటీ అవ్వాలి, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనం చెప్పుకోకూడదు ఈ హార్ట్ అటాక్ వచ్చినట్టు అని ఫీలింగ్ ఉంటుంది, తప్పులేదు దాంట్లో. ఈ ఎక్సర్సైజ్, విగరస్ ఎక్సర్సైజ్ చేయొచ్చా చేయకూడదు అని వాళ్ళ డౌట్స్ ఉంటాయి. మీ అడ్వైజ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మానసికంగా కూడా పేషెంట్ చాలా దెబ్బతింటాడు. ఎందుకంటే హార్ట్ అటాక్ అనేది సడన్గా వస్తుంది, ఎక్స్పెక్ట్ చేయకుండా సడన్గా వస్తుంది. తీవ్రత ఎక్కువగా ఉన్న పేషెంట్లో ఏమవుతుందంటే గుండె ఒక పంపింగ్ కెపాసిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని మనం ఎల్వి ఫంక్షన్ అంటాం. 2D ఎకో కార్డియోగ్రామ్ ద్వారా దాని ఒక డ్యామేజ్ని అసెస్ చేయడం జరుగుతుంది. ఆ డ్యామేజ్ అసెస్మెంట్లో ఒకవేళ ఎల్వి ఫంక్షన్ బాగా తీవ్రంగా దెబ్బతింటే వాళ్ళకి మనం రికవరీ టైం చాలా ఎక్కువ టైం పడుతుంది. ఎల్వి ఫంక్షన్ కనుక బాగా డ్యామేజ్ కాకపోతే నార్మల్ యాక్టివిటీస్కి నార్మల్గా 4 to 6 వీక్స్లో దే కెన్ స్లోలీ కమ్ బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీస్ అండి. సో హార్ట్ అటాక్ తర్వాత మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీస్ తప్పకుండా చేయాలి హార్ట్ని మంచిగా చూసుకోవడానికి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెడిక్టర్ ఏంటంటే ఎల్వి ఫంక్షన్. ఎల్వి ఫంక్షన్ కనుక నార్మల్గా ఉందంటే 4 to 6 వీక్స్లో నార్మల్ యాక్టివిటీస్, నార్మల్ వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్ అన్నీ చేసుకోవచ్చు. వాళ్ళ కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తూ చేసుకోవచ్చు. మనం ఈ హార్ట్ అటాక్ ప్రోగ్రామ్ని చర్చిస్తున్నాము. దీంట్లో మనం షార్ట్ బ్రేక్ తీసుకుని మళ్ళీ చర్చ పునః ప్రారంభిద్దాం. The homes that you bring, the dreams that you share, the pleasure you get when you know that we care, the faith that you place, the trust that we share, the joy in your heart when you know that we care. You before we at USV, you before we at USV. USV, your reliable healthcare partner. వెల్కమ్ బ్యాక్ టు ద డిస్కషన్ అండ్ హార్ట్ అటాక్. ప్రమోద్ గారు, ఇప్పుడు తను చెప్పినట్టు ఐ థింక్ మన కాన్సెప్ట్ అంతా రీహాబిలిటేషన్ క్లినిక్ అని అన్ని హాస్పిటల్స్ ఇప్పుడు ఫాలో అవుతున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? రీహాబిలిటేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పేషెంట్కు ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఎంత కాలం తర్వాత తాను నార్మల్ స్థితికి రావచ్చు అనేది ఆందోళనగానే ఉంటుంది. అయితే మనం డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళని నడిపించి కానీ ఎక్సర్సైజ్ చేసి కానీ మీరు ఇంత వర్క్ చేయొచ్చు అని కనుక వాళ్ళకి చూపిస్తే ఒక రీఅష్యూరెన్స్ లాగా ఉంటుంది. దానివల్ల వాళ్ళు త్వరగా లైక్ సమ్ మోడిఫైడ్ ప్రోటోకాల్స్, ట్రెడ్మిల్ టెస్ట్, లిమిటెడ్ ఎక్సర్సైజ్ చేసి ఇంతవరకు నువ్వు చేయొచ్చు, ఇంత దాటి చేయకూడదు అనేది మనం వివరణ ఇస్తే పేషెంట్స్కి ఇంకా చాలా బాగుంటుంది. కరెక్ట్. అట్లాగే ఇప్పుడు మనకి ఇమీడియట్గా హార్ట్ అటాక్ రాగానే ఐ థింక్ అన్ని ప్రదేశాల్లోనూ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్కి సౌలభ్యం ఉంది మనకి అన్ని ప్రాంతాల్లోనూ.
ఆ ఆస్పెక్ట్లో మీరు ఏమన్నా చెప్పగలరా Yeah. ప్రేక్షకులకి? ఎస్, హార్ట్ అటాక్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి జబ్బు కిందనే మనం కన్సిడర్ చేయాలండి. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళే లోపలే సగానికి సగం మృత్యు బారిన పడతారు. అందువల్ల ఏంటంటే ట్రీట్మెంట్ లోపల కూడా మేము కూడా వచ్చిన వెంటనే ఒక 10 minutes లోపలనే ఆ జబ్బుని మనం నిర్ధారించడము, తర్వాత సత్వర చికిత్సకి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి ఈ ప్రభుత్వ స్కీమ్స్లో కానీ లేకపోతే ఈ కార్పొరేట్ ఇన్సూరెన్స్ ద్వారా కానీ ప్రాబ్లం లేకుండా ట్రీట్మెంట్ వెంటనే జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అట్లా లేకున్నా కూడా మనం వెంటనే వాళ్ళని అడ్మిట్ చేసి వెంటనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. రమేష్ గారు, అలాగే ఇప్పుడు మనం ఈ గోల్డెన్ అవర్ అని అన్నాం కదా, చాలా ఇంపార్టెంట్. మనకి తెలుస్తుంది దాని యొక్క అవసరము, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో. చాలామంది అంటే మీ ఎక్స్పీరియన్స్లో పేషెంట్స్ డిలేడ్గా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. అది ఐ థింక్ ప్రమోద్ గారు చెప్పినట్టు చాలా డేంజరస్ థింగ్. డిలేడ్గా ప్రెజెంట్ ఇక్కడ 2 issues ఉంటాయి. ఒకటి ఏంటంటే వాళ్ళ సిమ్టమ్స్ పికప్ చేయడం వల్ల డిలే అవుతుంది. చాలా మంది గ్యాస్ట్రైటిస్ అనుకుంటారు. ఇది ఒక పాయింట్ నేను చెప్దాం అనుకున్నాను. ఏంటంటే సెంట్రల్ డిస్కంఫర్ట్ ఎక్కడొచ్చినా కూడా చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే ప్రజలు ఎలా ఉందంటే ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్కి పెయిన్ వస్తేనే హార్ట్ దాన్ని ఫిక్స్ అయిపోయారు. యాక్చువల్గా అది కరెక్ట్ కాదు. మనకు సెంట్రల్లో డిస్కంఫర్ట్ వస్తే గ్యాస్ట్రైటిస్ రావచ్చు. కాకపోతే ఒక వయసు తర్వాత మీకు సెంట్రల్ డిస్కంఫర్ట్ వస్తే ఫస్ట్ హార్ట్ డిసీజ్ సస్పెక్ట్ చేయాలి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది చాలాసార్లు మిస్ అయిపోతుంది, డిలే చేస్తారు. సో మీరు అన్నట్టు గోల్డెన్ అవర్లో చేరాలంటే ఫస్ట్ వాళ్ళు రికగ్నైజ్ చేయగలగాలి. 2 వచ్చినప్పుడు మీరు డాక్టర్ గారు చెప్పిన సలహాని తప్పకుండా పాటించడానికి ప్రయత్నించండి. చాలామందికి ఉండకపోవచ్చు, అది ఇది డౌట్స్ తోటే డిలే అయిపోతుంది. మీరు అన్నట్టు ఆ డిలే చేసిన తర్వాత మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా బెనిఫిట్ అంతా ఉండకపోవచ్చు. అట్లాగే ఇప్పుడు ఏంటంటే మనము బుల్లెట్ ప్రొసీజర్స్, స్టెంట్స్ కానీ ఆపరేషన్స్ కానీ ఇవన్నీ అవసరమైన చోట చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరికి మనం ఎర్లీగా వర్క్కి వెళ్ళిపోవాలి, తొందరగా జాయిన్ అయిపోవాలి, ఇది మర్చిపోవాలి హాస్పిటల్ ఫేజ్ అని ఉంటుంది. మీరు వాళ్ళని ఎంత తొందరగా పనికి పంపించగలరు మీ ఈ ట్రీట్మెంట్స్ అయిన వాళ్ళని, సర్జరీస్ అవి అయిన వాళ్ళని? అందరికీ మీరు అన్నట్టు తొందరగా వెళ్ళి వర్క్ చేయాలని ఉంటుంది. ఇదేంటంటే మనం ప్రొసీజర్ల తర్వాత హార్ట్ అటాక్ తర్వాత ప్రొసీజర్ చేసామా, హార్ట్ అటాక్ లేకుండా చేసామా అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హార్ట్ అటాక్ లేకుండా కానీ స్టెంట్లు చేస్తే మనము అందరం కూడా 1 weekలో మనం ప్రొసీజర్కి వెళ్ళిపోవచ్చు పేషెంట్. బికాజ్ ఎందుకు హార్ట్ ఫంక్షనింగ్ బాగుంటుంది, ప్రాబ్లం ఉండదు. ఒకవేళ హార్ట్ అటాక్ తర్వాత ప్రొసీజర్ చేస్తే మామూలుగా హార్ట్ అటాక్ తర్వాత కొద్దిగా రెస్ట్ అనేది అవసరం. కాకపోతే రెస్ట్ అంటే వర్క్ పరంగా ఏ వర్క్ చేస్తారండి. జనరల్గా వాకింగ్ అది హార్ట్ అటాక్ అయిన ఫ్యూ డేస్ తర్వాత నుంచి స్టార్ట్ చేయాలి. ఆ నెక్స్ట్ 1 month 1.5 months చేయొచ్చు. వర్క్కి వెళ్ళాలన్నది మన హార్ట్ ఫంక్షనింగ్ బట్టి డిపెండ్ అవుతుంది. ఒకవేళ హార్ట్ ఫంక్షనింగ్ బాగా తక్కువ ఉందనుకోండి, హెవీ వర్క్ అది చేయడానికి లేదు. హార్ట్ ఫంక్షనింగ్ 4 to 6 weeks తర్వాత అసెస్ చేసి వాళ్ళ కార్డియాలజిస్ట్ చెప్తారు హార్ట్ ఫంక్షన్ బాగా ఇంప్రూవ్ అయిందంటే తప్పకుండా వర్క్కి వెళ్ళొచ్చు. లేదంటే కొంచెం తక్కువ వర్క్ చేసుకోవాలి, సెడెంటరీ వర్క్, లైట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ పాయింట్, సర్జరీ తర్వాత ఒకవేళ బైపాస్ సర్జరీ కనుక అయితే అది మానడానికి ఒక 6 వారాలు పడుతుంది. కాబట్టి సర్జరీ అయిన వాళ్ళని ఒక 2 to 3 months తర్వాతే వర్క్ వెళ్ళమని చెప్తాం. ఆ 2 to 3 months ఇంట్లో కూర్చొని రెస్ట్ అని కాదు, తప్పకుండా వాకింగ్ అది చేస్తూ ఉండాలి. అంటే సాయిస్తారు ఇప్పుడు ఇందాక మీరు చాలా రిస్క్ ఫ్యాక్టర్స్, సిమ్టమ్స్ ఇవన్నీ చెప్పారు. వాటిల్లో ఇప్పుడు మనం ఏంటంటే మనందరూ కామన్ మధుమేహం ఉండడము, స్మోకింగ్, ఫ్యామిలీ హిస్టరీ గురించి ఎక్కువ అనుకుంటాము. బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్ హై ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ది ఏ విధంగా ఎక్కువ ఉంటుంది, అది కూడా మన ప్రేక్షకులకి మీరు చెప్తే బాగుంటుంది. తప్పకుండా అండి. బ్లడ్ ప్రెషర్, రక్తపోటు మనం చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం. ఎట్లా మీరందరూ డయాబెటీసు, గుండె జబ్బు ఇండియా క్యాపిటల్ అనుకుంటున్నాము, రక్తపోటు కూడా, బ్లడ్ ప్రెషర్ కూడా అది రేస్లో తక్కువ ఏం లేదండి. సో ఎస్పెషలీ ఫాల్టీ లైఫ్ స్టైల్, హై ఇంటేక్ ఆఫ్ సాల్ట్, చైల్డ్హుడ్ ఒబిసిటీ వల్ల ఈ రక్తపోటు అనేది కూడా చాలా యంగ్ పీపుల్లో కొత్తగా స్టార్ట్ అయిపోతుందండి. సో ఈ రక్తపోటు కంట్రోల్ కాని పక్షంలో ఏమవుతుందంటే హైపర్టెన్సివ్ హార్ట్ ఫెయిలియర్, 30% మంది 40% మంది హార్ట్ అటాక్స్ హైపర్టెన్సివ్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి అప్పుడే హార్ట్ అటాక్ అప్పుడే బీపీ ఉన్నదని తెలుసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా బ్రెయిన్ సెరెబ్రల్ స్ట్రోక్ 44-50% వరకు సెరెబ్రల్ స్ట్రోక్, బ్రెయిన్ బ్లీడ్ అవ్వడానికి కారణం కూడా ఈ హైపర్ టెన్షన్ అండి. సో హైపర్ టెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. సిమిలర్గా మీరు లిపిడ్స్ అన్నారు. లిపిడ్స్ అంటే కొలెస్ట్రాల్. జనరల్గా పేషెంట్స్ కంటే కొలెస్ట్రాల్ అంటే చెడ్డది అని అనుకుంటూ ఉంటారు. సో లిపిడ్ ప్రొఫైల్ అనే పరీక్ష మనం చేయించుకుంటున్నప్పుడు దాంట్లో 4 రకాలు వస్తుంది. ఒకటి కొలెస్ట్రాల్ అని వస్తుంది, ఒకటి ట్రైగ్లిజరైడ్స్ అని వస్తాయి, ఒకటి ఎల్డిఎల్ అని వస్తుంది, లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటాం, ఒకటి హెచ్డిఎల్ అంటాం, హై డెన్సిటీ లైపోప్రోటీన్. ఈ ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్. అది మన శరీరంలో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇదే రక్తనాళాల్లో, బ్లడ్ వెజల్స్లో అతుక్కొని క్లాట్ లాగా, ప్లేక్ లాగా, బ్లాకేజ్ లాగా మారుతుంది ఎల్డిఎల్. మీరు చెప్పింది కదా ప్రభాస్, ఇప్పుడు తను చెప్పినట్టు ఐ థింక్ చైల్డ్హుడ్ హైపర్ టెన్షన్ చాలా కామను. మీరు ఐ థింక్ చాలాసార్లు స్కూల్స్ ఈ మనం హెల్త్ చెకప్స్ అవి అటెండ్ అయినప్పుడు ఈ ఎకో కార్డియోగ్రామ్, ఈసీజీలు చేసినప్పుడు సైలెంట్గా ఈ హార్ట్ ఎన్లార్జ్మెంట్, కార్డియోమైపతి అనే పిక్చర్ అవి చాలాసార్లు వస్తున్నాం. ఈ ఐ థింక్ ఎట్ దట్ లెవెల్ చైల్డ్హుడ్ హైపర్ టెన్షన్, దాని మీద మీరు ఏమన్నా
చెప్పండి. ఇది ఇంపార్టెంట్ అండి. చాలా మటుకు మనం ఏమనుకుంటున్నామంటే హార్ట్ అటాక్ అనేది ఏదో యుక్త వయసు దాటిన తర్వాత మధ్య వయసులోనే వస్తుంది అనే అపోహ ఇప్పటికీ కూడా ఉంది. కానీ మనందరం మన ప్రాక్టీస్లో కూడా ఈ 22 ఇయర్స్ వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ రావడం అనేది చూసాం. అది కూడా అథెరోస్క్లెరోటిక్ హార్ట్ డిసీజ్. అందుకని ఏంటంటే స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 18 ఏళ్ల వయసు తర్వాత అంటే బిఫోర్ గోయింగ్ టు డిగ్రీ కాలేజ్ ఎవ్రీవన్ ఒకసారి వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఏంటి, షుగర్ ఏంటి, కొలెస్ట్రాల్. ఫ్రీక్వెంట్ మీరు ఈ బ్లడ్ ప్రెషర్ చెక్, కొలెస్ట్రాల్ చెక్ అడ్వైజ్ చేస్తారు? నార్మల్గా అయితే ఇప్పుడు అట్లీస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా కూడా వాళ్ళ లైఫ్లో 18 ఇయర్స్ తర్వాత బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ చేసుకోవాలండి. దాని తర్వాత నార్మల్ పీపుల్ అయితే ఎవ్రీ 2 to 3 ఇయర్స్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. కానీ ఎవరికైతే మనం ఇంతకుముందు చర్చించినట్టు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఉన్నా, లేకపోతే హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఓవర్ వెయిట్ కానీ లేకపోతే స్మోకింగ్ ఇట్లాంటివి ఉన్నా కూడా అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ చేసుకోవాలి. అట్లాగే ఎవరికైతే ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిందో, లేకపోతే స్టెంట్ వేసుకోవడం జరిగింది, లేదా బైపాస్ అయింది, ఇట్లాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ బ్లడ్ ప్రెషరు తర్వాత కొలెస్ట్రాల్ అనేది చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే రమేష్ గారు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. ఫ్యామిలీలో ఒకరికి వచ్చింది హార్ట్ అటాక్, నాకు ఎప్పుడు వస్తుంది ఏంటి, ఈ భయంతో ఏ పని చేయలేరు, యాంగ్జైటీ న్యూరోసిస్ డెవలప్ అవుతుంది. సో దాని బదులు ఇది ప్రివెంట్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేయాలి, భయపడడం కాకుండా మీరు దాని మీద సలహా ఇస్తే? సో షుగర్లో ఏంటంటే HbA1c వాల్యూ ఉంటుంది, అది లెస్ దెన్, ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్ అయితే లెస్ దెన్ 7 ఉంటే మంచిది. తను చెప్పినట్టు బీపీ ఏంటంటే లెస్ దెన్ 140/90 ఉండాలి. లోవర్ ది బెటర్ యాక్చువల్లీ. ఇప్పుడు ఏంటంటే అది కొలెస్ట్రాల్ అవి కంట్రోల్ పెట్టుకోవాలి. బాగా ఒబేస్ ఉన్నవాళ్ళు బాడీ మాస్ ఇండెక్స్ అని చూస్తాము, అది లెస్ దెన్, ఐడియల్గా ఏంటంటే 21 ఉంటే బెటర్, బట్ అట్లీస్ట్ లెస్ దెన్ 23 ఉంటే బెటర్ బాడీ మాస్ ఇండెక్స్. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్. దీంతోపాటు మనకు వెరీ కామన్ ఏంటంటే మన దగ్గర ఈ మధ్య సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది కాబట్టి అందరం మన గైడ్ లైన్స్ ఏం చెప్తాయంటే 30 to 45 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ చేయాలని చెప్తాయి. వారానికి 6 రోజులు. సో సండే రెస్ట్ తీసుకున్నా 6 days వీక్ కంపల్సరీ ఇది అందరం చేయాల్సిందే. దీంతోపాటు డైట్లో వాటిలో కొద్దిగా ఆయిలీ ఫుడ్ అది తగ్గించుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రెండోది ఏంటంటే కంపల్సరీ మనం హెల్త్ చెకప్స్ చేసుకోవాలి. ఈ హార్ట్ అటాక్స్ ఓన్లీ మనం ఇవన్నీ చేసుకుంటే తెలియదు. ఒక ఏజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ హెల్త్ చెకప్స్లో ఈసీజీ కోతో పాటు ట్రెడ్మిల్ టెస్ట్ కూడా చేయాలి. చాలామంది మనం అందరం చూస్తుంటే ఓన్లీ ఈసీజీకో చేసి సార్ అది చేసుకున్నాం బాగుంది, చాలా మంది ఈసీజీ డాక్టర్ పర్యవేక్షణలో చేస్తే ఇవన్నీ కంపల్సరీ హెల్త్ చెకప్స్ డాక్టర్ని అడిగి చేయించుకోవాలి. ఈ ట్రెడ్మిల్ టెస్ట్ తర్వాత కూడా మనకి చిన్న డౌట్ ఉన్నా కూడా ఐడియల్గా ఒక డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళందరూ అయితే తప్పకుండా సిటీ యాంజియో ఈ మధ్య అందరం సజెస్ట్ చేస్తున్నాము. ఇది చాలా యూస్ఫుల్ టెస్ట్. అబౌవ్ 50 years ఉన్న వాళ్ళందరూ చేయించుకుంటే పర్టికులర్ డయాబెటిక్ పేషెంట్స్. మీ అభిప్రాయం ఏంటి ప్రమోద్ గారు? సిటీ యాంజియో అన్నారు, ఇప్పుడు కాన్సెప్ట్స్ మారుతున్నాయి. కరెక్ట్. ఇప్పుడు సిటీ యాంజియో అనేది సింపుల్ టెస్టే అండి. ఓన్లీ 8 seconds ఆఫ్ బ్రెత్ హోల్డ్ సరిపోతుంది దానికి. అది చేయడం వల్ల ఏంటంటే మనకు మైల్డ్ బ్లాక్స్ ఏవైనా ఉంటే మనకి ముందుగానే మనం గుర్తించగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు 80% హార్ట్ అటాక్స్ వచ్చేది ఈ 20% ఆర్ లెస్ ఉన్న బ్లాక్స్ నుంచే వస్తాయి. అందుకని ఏంటంటే అవి మనం తెలుసుకుంటే వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ను, దాని తర్వాత కొలెస్ట్రాల్ మెడికేషన్ కనుక మనం స్టార్ట్ చేస్తే ఈ హార్ట్ అటాక్ ప్రివెన్షన్కి చాలా దోహదపడుతుంది. ప్రతి ఒక్కళ్ళకి ఒక చెడు సమస్య అనేది మళ్ళీ రిపీట్ కాకూడదు, నాకు మళ్ళీ హార్ట్ అటాక్ రావద్దు అనే అభిప్రాయంలో ఉంటారు. పేషెంట్స్ కూడా అంతే. వాళ్ళకి మీరేమి అడ్వైజ్ ఇస్తారు? తప్పకుండా ఒక 100 హార్ట్ అటాక్స్ నార్మల్గా చూసే దాంట్లో 30% హార్ట్ అటాక్స్ సెకండ్ టైం అండి. 70% ఆఫ్ ది హార్ట్ అటాక్స్ ఫస్ట్ టైం. కానీ మిగతా 30% వాళ్ళకి రెండోసారో మూడోసారో వచ్చే హార్ట్ అటాక్స్ ఉంటాయి. ఈ వచ్చే ఛాన్సెస్ వచ్చిన ఫస్ట్ హార్ట్ అటాక్కి జరిగిన 3 నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఆ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుందండి. కానీ దాంతో పాటు ఆ మందులు ఏదైతే డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారో అది జీవితకాలం మట్టు వాడుతూ ఉండాల్సి వస్తుంది. స్మోకింగ్ చేసేవాళ్ళు స్మోకింగ్ మొత్తంగా బంద్ చేయాల్సి వస్తుంది. ఇవి కనుక మనం ఫాలో కాకపోతే మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. అట్లాగే ఇప్పుడు స్మోకింగ్ లేదు, షుగర్ లేదు, ఫ్యామిలీ హిస్టరీ లేదు, మీరు చాలామంది చూస్తూ ఉంటారు. హార్ట్ అటాక్ వచ్చింది, ఎందుకు వచ్చింది డాక్టర్ అని అడుగుతారు. నెక్స్ట్ వాళ్ళకి నాకు మళ్ళీ ఎందుకు రావాలి, నాకు ఏమీ రిస్క్ ఫ్యాక్టర్ లేదు, వారికి మీరేం సమాధానం చెప్తారు? ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. అందుకని మినిమం 5 yearsకి ఒకసారి టెస్టింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఒకసారి స్టెంట్ అయినా బైపాస్ అయినా కూడా ఇంకా జీవితానికి అది అయిపోయింది అన్నట్టు కాకుండా మళ్ళీ టెస్ట్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే మనం ఇప్పుడు చాలామందికి మందులు రాస్తూ ఉంటాం. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి కొంతమందికి స్టెంట్స్ చేస్తాం, కొంతమందికి బైపాస్ అడ్వైజ్ చేస్తాం. టైలర్ ట్రీట్మెంట్ ఏ పేషెంట్కి ఏది అవసరమో అది చేస్తాము. అంటే ఈ స్టెంట్స్, బైపాస్ సర్జరీ ఒక్కటే సొల్యూషనా, ఇంకేమన్నా ఇతరత్ర మీరు సజెస్ట్ చేయగలరా? ఇప్పుడు ఉదాహరణకి హార్ట్ అటాక్ వచ్చిన సమయంలో బెస్ట్ ట్రీట్మెంట్ అంటే ప్రైమరీ యాంజియోప్లాస్టీ అండ్ స్టెంటింగ్ మాత్రమే. దీనిలో ఏంటంటే ఫస్ట్ 1 hour ఇస్ కాల్డ్ గోల్డెన్ అవర్.
ఆ 1 అవర్లో కనుక క్యాత్ ల్యాబ్కి వెళ్ళి దానికి స్టెంట్ కనుక చేసుకుంటే హార్ట్ కండరం అనేది దెబ్బ తినకుండా ఉండొచ్చు. తర్వాత లాంగ్ టర్మ్ అవకాశం ఉన్న ప్రదేశాల్లో అవకాశం ఉన్న ప్రదేశాల్లో, ఒకవేళ అవకాశం లేని చోట అప్పుడు క్లాట్ బస్టర్ మెడికేషన్ అనేది తీసుకోవచ్చు. అది తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ విదిన్ 24 అవర్స్ క్యాత్ ల్యాబ్ ఉన్న ప్లేస్కి వెళ్ళి యాంజియోగ్రామ్ చేసి అక్కడైతే స్టెంట్ వేసుకోవడం అనేది ఒక ఉత్తమమైనటువంటి చికిత్సా విధానం. అంటే రమేష్ గారు, ఏది కార్డియాలజిస్ట్ డీల్ చేయలేరో అక్యూట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో అవి కొన్ని మందులతోటి చేయాల్సి వస్తాయి, కొన్ని సర్జరీ తోటి చేయాల్సి వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే అందరు పేషెంట్స్కి మన ట్రీట్మెంట్ అయిపోయింది, జీవితాంతం మనం మందులు వాడాలా, ఎంతకాలం ఏది వాడాలి, ప్రతిసారి డాక్టర్కి దగ్గరికి వెళ్ళాలనే సమస్య ఉంది. దానికి మీరు ఇది కామన్ క్వశ్చనే. ఇప్పుడు షుగరు బీపీ ఉన్న వాళ్ళు లైఫ్ లాంగ్ మందులు వాడాల్సింది, ఇందులో డౌట్ లేదు. ఆ మందులు మారుతూ ఉండొచ్చు, కొద్దిగా పెంచవచ్చు తగ్గించవచ్చు వాళ్ళ షుగర్ బీపీ కంట్రోల్ బట్టి. ఫస్ట్ పాయింట్. సెకండ్, గుండె జబ్బు వచ్చిన తర్వాత ఒకవేళ హార్ట్ అటాక్ లేకపోతే స్టెంటో లేకపోతే సర్జరీని అయితే మాత్రం లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిందే. ఒకవేళ ఇవేమీ అవ్వలేదు అని అంటే, మామూలుగా గుండె జబ్బు ఉంది కాబట్టి ఇవేమీ అవ్వలేదు అని అంటే ఒక బ్లడ్ థిన్నరు కొలెస్ట్రాల్ మాత్ర 2 కలిపి ఇచ్చేసినా సరిపోతుంది. సో ఒక మాత్రతో సరిపోతుంది. ఒకవేళ వాడకపోతే మాత్రం ఈ రీహార్ట్ అటాక్, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు రీహార్ట్ అటాక్ మళ్ళీ 30 to 40% వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవాళ ఎన్టీవీ ప్రేక్షకులందరూ ఈ హార్ట్ అటాక్ అనే ప్రోగ్రాంలో నాతో పాటు ప్రముఖ కార్డియాలజిస్టులు డాక్టర్ సాయి సుధాకర్ గారు, ప్రమోద్, డాక్టర్ రమేష్ గారితో కలిసి మనం హార్ట్ అటాక్ అనేది సిమ్టమ్స్ ఏ విధంగా వస్తాయి, ఎలా గుర్తించాలి, షుగర్ ఉన్న పేషెంట్స్లో హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఇంకో విధంగా ఉంటాయి, సిమ్టమ్స్ లేకుండా వస్తుంది, అది ఈక్వల్లీ డేంజరస్, తర్వాత హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఏమేమి మోడాలిటీస్ ఉన్నాయి, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనం ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా చేయాలి, మందులు ఎంతకాలం వాడాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఎలా చేయాలని నేర్చుకున్నాము. దాని గురించి చాలా వివరాలు తెలుసుకున్నారు. ఇవన్నీ పాటించి మన ప్రేక్షకులు వాళ్ళ యొక్క హార్ట్ని సేఫ్గా ఉంచుకొని హార్ట్ అటాక్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము. సో ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న కార్డియాలజిస్టులు, నా సహచరులకి, మరియు దీంట్లో పాల్పంచుకున్న ఈ ఎన్టీవీ ప్రేక్షకులకి నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్.